జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, నేను 2,00,000 కోట్లు నేను బటన్ నొక్కి ఇచ్చేసాను అని చెప్తున్నారు. 2,00,000 కోట్లు ఇంకోసారి బటన్ గెలిపించండి అంటున్నారు. కరెక్టే. హ్మ్. 2,00,000 కోట్లు బటన్ నొక్కి ఈయన ఇచ్చేసాడు, 1,000 కోట్లు ఆయన ఇచ్చేసాడు. హ్మ్. కానీ ప్రజలకు ఎందుకనే ఎంతవరకు అందినాయి? ఓకే. డైరెక్ట్ టు బెనిఫిషియరీ అని చెప్తున్నారు. డీబీటీ అని. డైరెక్ట్ బెనిఫిషియరీ పెన్షన్స్ అవి వేస్తున్నారు అని హ్మ్. చెప్తున్నారు. నాకు కూడా చెప్తున్నారు. వెల్ అండ్ గుడ్ వెయ్యండి. హ్మ్. కానీ నువ్వు ఇచ్చే బెనిఫిషియరీ తర్వాత ఒక అవుట్‌పుట్ కూడా ఉండాలి కదా దాని నుంచి. వాళ్ళు ఒక అంటే అప్‌లిఫ్ట్ ఉండాలి. ఉండాలి. వాళ్ళు నువ్వు ఒక నువ్వు నువ్వు ఇచ్చేస్తే అభివృద్ధి తినేసి ఉండాలి. కూర్చుని నువ్వు ఇస్తున్నావు. రెండో పక్కన నేను సారా కొనుక్కుంటున్నాను అనే దశలో తయారు చేస్తే ఎట్లా నువ్వు? ఆ! అదండి. ఓకే. ఆ డబ్బులు తీసుకెళ్ళి అట్లా తయారు చేస్తే ఎట్లా నువ్వు ప్రజల్ని? హ్మ్. నేనంటుంది అదేనండి. ప్రజలకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, స్వావలంబన లేకుండా ప్రజలను తయారు చేస్తే ఎట్లా? ప్రజల్ని ఆదుకో. పిల్లలు పడిపోతే నడిచేటప్పుడు, నేర్చుకునేటప్పుడు నువ్వు చేయూతనిస్తావు. అవునండి. కానీ వాళ్ళని పట్టుకొని చక్రాల కుర్చీ ఇవ్వవుగా వాళ్ళకి. అది చక్కగా మనం వాళ్ళు అంటే లేచి వాళ్ళంతా లేచేలాగా పడతావు నాన్న, నువ్వు లేచి నిలబడు, నేను నీకు చెయ్యి అందిస్తాను. ఈ చెయ్యి కూడా కొంచెంసేపే ఉంటది. ఆ తర్వాత తీసేస్తానని చెప్తావు. నువ్వు చేయాల్సిన పని అది. ప్రజలు వాళ్ళంతట వాళ్ళుగా వనరుల్ని ఉపయోగించుకొని హ్మ్. ఈ రాష్ట్రము, ఈ దేశము ఎట్లా అభివృద్ధి చెందగలుగుతుంది అనే ప్రణాళిక నీ దగ్గర లేకుండా, నేను ధర్మరాజు తమ్ముడిని, కర్ణుడికి తాతయ్యని అని హ్మ్. నువ్వు ఇచ్చుకుంటా పోతే ఏమవుతుంది? అది. హ్మ్. నీ పరిమిత వనరులు రాష్ట్రంలో నీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, ఆర్థిక హ్మ్. ప్రణాళిక లేకపోతే లాంగ్ టర్మ్‌లో రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా నేను. అంటే సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారంటున్నారు. అది నిజంతో మనకు ఓవర్ తెలీదు. డ్రాఫ్ట్ చేశారనేది అది జగమెరిగిన సత్యం. హ్మ్. నేను సంక్షేమ పథకాల కోసం ఓవర్ డ్రాఫ్ట్ చేస్తున్నానని నువ్వు అంటున్నావు. హ్మ్. కానీ ఈ సంక్షేమ పథకాలని 5 సంవత్సరాల కాలంలో మిడ్ టర్మ్ అన్న దాన్నేమన్నా మీరు దాన్నేమంటారు రివ్యూ చేశారా? హ్మ్. దీని ఇంపాక్ట్ ఎంతవరకు? జీవితాల మీద ఎట్లా ఉంది? ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకం ఇస్తున్నావంటే అంగన్వాడీ ఉందండి. హ్మ్. అంగన్వాడీ ఓ సంక్షేమ పథకం. అంగన్వాడీని మనం అమలు చేస్తున్నాము అంటే ఈ అంగన్వాడీకి వచ్చిన పిల్లల యొక్క పోషకాహారం ఎంత పెరిగింది? వాళ్ళు ఎంత హెల్తీగా తయారయ్యారు అనేదే కదా నీకు రావాల్సిన రివ్యూ రిజల్ట్. రావాలి. రివ్యూ ఉండాలి. కానీ నేను 30 ఏళ్ల నుంచి అంగన్వాడీ నడుపుతున్నానండి. పిల్లలు మాత్రం 40% పౌష్టికాహార లోపంతో ఉన్నారంటే హ్మ్. నీ అంగన్వాడీ పని మీద నువ్వు సమీక్ష పెట్టొద్దా? అవును. హ్మ్. నువ్వు 5 ఏళ్ళు నేను సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నావు. దీన్ని ఇప్పుడు పిల్లలకి నువ్వు ఇచ్చిన ఫీజు ఉంది. హ్మ్. వాట్ హ్యాపెన్ టు ఇట్? హ్మ్. నీ గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ ఏయించి ప్రైవేట్ స్కూల్లో పోయి ఇదే ఫీజు కట్టి చదువుకుంటున్నారంటే హ్మ్. ఇప్పుడు నీ పిల్లలకి సంబంధించి నువ్వు నీ గవర్నమెంట్ స్కూల్కి రావాలనే ఆదర్శం మంచిది. పేద పిల్లలకి డబ్బులు ఇవ్వాలనే ఆదర్శం కూడా మంచిదే. నాట్ బ్యాడ్. మెక్సికోలో అవును. ఇలాంటి ప్రయోగం జరిగింది. కానీ నీ ప్రైవేట్ స్కూల్స్ 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందుతున్నాయంటే దాని అర్థం ఏంటని అడుగుతున్నాను. హ్మ్. నీ ప్రైవేట్ స్కూల్ మూతపడాలండి. నా గవర్నమెంట్ స్కూల్ అద్భుతంగా ఉంటే. నేను చూశాను అట్లాంటి స్కూల్స్ని. నిజామాబాద్ జిల్లాలో కొంతమంది మహానుభావులైన టీచర్లు కొన్ని స్కూల్స్ నడిపారు. చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ స్కూల్. అన్నిటి నుంచి పిల్లల్ని పట్టుకొచ్చి ఇందులో పట్టేశారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్ కావాలని ఉండదు. పిల్లలు అది. ఎక్కడ బాగా చదువుతారో అది కావాలి. అది. హ్మ్. తీసుకొచ్చి పడేశారు. మరి అటువంటి గవర్నమెంట్ స్కూల్స్ నువ్వు ఎందుకు నిర్మించట్లేదని అడుగుతున్నాను. నా ప్రశ్న అది. నువ్వు జీతాలేం తక్కువ ఇవ్వట్లేదుగా అవును. టీచర్లకి. బిల్డింగ్‌లే కట్టారు. ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు అంటున్నారు. కానీ టీచర్ పోస్టులు వేయలేదని చెప్తున్నారు మేడం. మరి ఏంటి ఆంధ్రప్రదేశ్‌లో. కట్టబెట్టే దలుచుకున్నారా ప్రైవేట్‌కి? హ్మ్. ప్రైవేట్‌కి కట్టబెట్టే దలుచుకున్నారా? ఎందుకంటే ప్రాథమిక విద్యలో ఇలాంటి ప్రయోగాలు గవర్నమెంట్ స్కూల్స్ టేక్ ఓవర్ చేసే ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి ఆల్రెడీ. పైలట్ హ్మ్. ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అలాంటి భారీ ప్రాజెక్ట్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్‌లో ప్లాన్ చేస్తున్నారా? హ్మ్. అంటే దానికి నామినల్ ఫీజు పెట్టి పేదవాళ్ళు కూడా పెట్టుకోగలరు. దీనికి సంబంధించి కన్జ్యూమర్ మెంటాలిటీ అని ఒకటి మొదలుపెట్టారు స్టడీ. ఓకే. మార్కెటింగ్ స్టడీ. దానిలో భాగంగా వాళ్ళు ఫీజు పే చేస్తేనే స్కూల్ పట్ల రెస్పెక్ట్ ఉంటుందనే భావంతో విద్యా వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము రెడీ పెడతాము. ఆ హ్మ్. తర్వాత దీన్ని ప్రైవేట్‌కి దారాదత్తం చేస్తామనే ఆలోచన ఏమన్నా ఉందా? హ్మ్. లేకపోతే నువ్వు స్కూల్ మొత్తాన్ని బిల్డింగ్ మీద ఇంత పెట్టుబడి పెట్టి టీచర్లు, పిల్లలు లేకపోతే 3 ఏళ్లలో అవి శిథిలావస్థకొచ్చి దాని మీద మర్రి చెట్లు మొలుస్తాయి. అవునండి. నేను అంటుంది అదే దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి? అదే లాంగ్ టర్మ్ ప్లాన్ అన్నమాట. అభివృద్ధి అంటే హ్మ్. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. మీరు రోడ్లు కూడా అభివృద్ధి మీరు అంటే ఆంధ్ర ఎళ్ళినట్టున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి మేడం రోడ్లవి? ఆ! కొంచెం నడుము నొప్పులుగా ఉన్నాయి. అంటే వాళ్ళు కొద్ది కొద్దిగా ఏస్తారు చెప్తున్నారు. మళ్ళీ గెలిపించండి ఈసారి రోడ్లే ఏస్తాం అంటున్నారు. రోడ్లు, హ్మ్. బిల్డింగుల మీద నాకంత ఇంట్రెస్ట్ లేదండి. అది. నా వరకు నాకు మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరులని అభివృద్ధి చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క అభివృద్ధి. అది హ్మ్. కీలకమైంది. దీని మీద నీ దీర్ఘకాలిక ప్రతిపాదన ఏంటి? నువ్వు దీర్ఘకాలికంగా దీని మీద ఏం పని చేసావు? హ్మ్.
ఇదండి దేవి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.